హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ 31. మాస్ పిల్ల, సాఫ్ట్ పిల్లాడు. నీ బిహేవియర్, నీ ఆలోచన నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వు దేనికి ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలుసు. చెప్పు, ఏమైంది అని గౌతమ్ సూటిగా అడిగేసరికి కళ్యాణి షాక్ అయిపోతుంది. చెప్పు చెప్పు అంటాడు మళ్ళీ మళ్ళీ తనే. అంటే అదే అని సైలెంట్ అయిపోతుంది కళ్యాణి. నీకు నేను ఎప్పటికీ ఉన్నాను, ఉంటాను, పర్లేదు చెప్పు అంటాడు గౌతమ్. ఏం లేదు వర్మ, అమ్మ ఫోన్ చేసింది. సంధ్యకి ఎగ్జామ్స్ అయిపోయాయని, పెళ్లి చేయాలి అనుకుంటున్నారంట. అండ్ అత్త ఇంకా మన మీద కోపంగా ఉందట. ఇక్కడ మనం సంధ్యని ఆర్యని కలపాలని చూస్తున్నాం, కానీ వీళ్ళేమో కనీసం కలవట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నాన్నకు తెలిస్తే ఏమంటారు అని భయంగా ఉంది అంటుంది కళ్యాణి. దీనికోసం ఆలోచిస్తున్నావా కళ్యాణి సీరియస్గా? ఇది చాలా చిన్న విషయం. నా రాక్షసి ఎక్కడైనా స్ట్రాంగ్ అనుకున్నాను, కానీ నువ్వింత వీక్గా అంటాడు గౌతమ్. నేనేం వీక్ కాదు, స్ట్రాంగ్ అంటున్న కళ్యాణి మూతి బిగించి. మరి దీనికే ఇలా అయిపోతే ఎలా? సంధ్య, ఆర్య కలుస్తారు, నువ్వేం ఆలోచించకు. ఇంకా మీ అత్త నాన్న వాళ్ళ కోసం అంటావా? పిల్లల ఇష్టం పెద్దవాళ్ళు ఎప్పుడూ కాదనరు. మనల్ని చూడు, మనం ప్రేమించుకుంటున్నాం అనుకొని మన పెద్దవాళ్ళు మనకు బలవంతంగా పెళ్లి చేయలేదా? ఎవడో బయటవాడిని నువ్వు ఇష్టపడ్డావని నన్నే నీకిచ్చి నాకు అన్యాయం చేశారు. ఇంకా ఆర్యకి చేయలేరా అంటాడు. ఏంటి అంటూ చూస్తుంది కళ్యాణి. నేనేం తప్పనలేదుగా అంటాడు నవ్వుతూ. నీకు అన్యాయం చేశారా అంటూ కోపంగా చూస్తుంది కళ్యాణి. కాదంటావా అంటాడు కన్ను కొడుతూ. నిన్ను అంటూ కొడుతుంది కళ్యాణి. నొప్పి వస్తుంది పిచాచి అంటూ కళ్యాణి 2 చేతులు పట్టుకొని తన వైపుకు లాక్కుంటాడు గౌతమ్. కళ్యాణి 2 చేతులు తన చుట్టూ వేసుకొని దగ్గరికి లాక్కుంటాడు. ఏయ్, ఏం చేస్తున్నావు అంటుంది. ఏం చేస్తున్నాను? ఏం చేయటం లేదు, నా భార్యతో మాట్లాడుతున్నా అంటాడు గౌతమ్ నవ్వుతూ. చిన్నగా నవ్వుకుంటుంది కళ్యాణి. ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాన్ని నీ నోటితోనే వాళ్ళ మీద ప్రయోగిస్తాను. ఇదే నా బ్రహ్మాస్త్రం అంటాడు గౌతమ్. ఏంటి, ఏ విషయం అని అడుగుతుంది కళ్యాణి. అదే మా అత్తయ్య చెప్పిన విషయం. ఏంటి? అబ్బా, ట్యూబ్లైట్ సంధ్య కోసం పెళ్లి సంబంధాలు అన్నావుగా, అది అంటున్నా. ఇప్పుడు వాళ్ళని పిలిచి మీ అమ్మ చెప్పిన విషయం చెప్పు, అప్పుడు వాళ్ళ రియాక్షన్ చూడు, నీకే తెలుస్తుంది అంటాడు. ప్లాన్ వర్కౌట్ అవుతుంది అంటావా అంటుంది కళ్యాణి. డెఫినెట్లీ, నా మాట మీద నమ్మకం ఉంచు అంటాడు. సరే, అలానే చేద్దాం అని హాల్ రూమ్లోకి వెళ్తుంది కళ్యాణి. వెనకనే గౌతమ్ కూడా. ఆల్రెడీ అక్కడే ఉన్న ఆర్యన్ చూసి కాఫీ తాగావా బాబా అని అడుగుతుంది. హా, నీ హెడేక్ ఎలా ఉంది అని అడుగుతాడు ఆర్య. నేను ఉండగా హెడేక్ ఉంటుందా అంటాడు గౌతమ్. నిజమే అన్నట్టుగా చిన్న నవ్వు నవ్వుతుంది కళ్యాణి. ఈలోగా అక్కడికి సంధ్య కూడా వస్తుంది. సంధ్య, నీకు గుడ్ న్యూస్ అంటాడు గౌతమ్. ఏంటి బావా అది? ఇంట్లో నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. సంధ్య, నువ్వు వెళ్ళేసరికి 2-3 రెడీగా ఉంటాయి నీకోసం అని సాఫ్ట్గా బాంబు పేలుస్తుంది కళ్యాణి. కళ్యాణి పేల్చిన బాంబు సంధ్య గుండెల్లోనే కాదు, ఆర్య గుండెల్లో కూడా గట్టిగానే తగులుతుంది. ఏంటి, పెళ్ళా సంధ్యకా? కొంచెం గట్టిగానే అడుగుతాడు ఆర్య. హా బావా, ఏమైంది అలా డిఫరెంట్గా అడుగుతున్నావు అంటుంది కళ్యాణి. ఏం లేదు కళ్యాణి, అప్పుడే పెళ్ళేంటి అని అంటాడు. మరి నా పెళ్ళి అలానే అయింది కదా బావా, నీకు నాకు పెళ్ళి ఫిక్స్ చేశారుగా అంటుంది కళ్యాణి. హా అవును, సంధ్య కూడా ఇప్పుడు అలానే పెళ్ళికి రెడీ చేస్తున్నారు అంటాడు గౌతమ్. ఆర్యకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. సంధ్యకి ఇంకొకరితో పెళ్ళి అంటేనే చాలా బాధగా అనిపిస్తుంది తనకి. అప్పటి వరకు సంధ్యపై తనకు ఉన్న ఫీలింగ్స్ కోసం అర్థం చేసుకోవడంలో టైం తీసుకున్న ఆర్య ఇప్పుడు సడన్గా సంధ్యకి పెళ్ళి అనగానే లోపల ఉన్న బాధంతా తండ్రికి వస్తుంది. సంధ్యకి ఎవరితోనో పెళ్ళి ఏంటి, నేను ఉండగా నన్ను కనీసం అడగనూ లేదు అని పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటాడు. ఆర్య ఫీలింగ్స్ తన ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంటే కళ్యాణి ఆర్య వైపు చూశావా నా ప్లాన్ అన్నట్టు కళ్ళెగరేస్తాడు. చాలే అన్నట్టు నవ్వేస్తుంది కళ్యాణి. అటు ఆర్య ఇటు సంధ్య ఇద్దరు బాధలో ఉంటారు. అక్కడ ఉండలేక ఫోన్ వచ్చిందన్న నెపంతో టెర్రస్ మీదకి వెళ్ళిపోతాడు ఆర్య. ఏంటక్క, నీకు అన్నీ తెలుసుగా,
బావా మీరు కూడానా? ఎవరితోనో పెళ్ళి అంటే ఎలా అంటూ ఏడుపు మొహం పెడుతుంది సంధ్య. సంధ్య మేము ఎప్పటికీ అలా జరగనివ్వం. నువ్వు ఎక్కువగా ఆలోచించకు ఓకేనా అంటుంది కళ్యాణి. సరే అంటూ సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోతుంది సంధ్య. చూశావా ప్లాన్ అంటూ కళ్యాణి భుజం ఢీ కొడతాడు. అబ్బో అంటూ నవ్వుతుంది. వాళ్ళు కలిసిపోయారు ఇక మనం అంటాడు కొంచెం దగ్గరికి వస్తూ. వాళ్ళు ఇంకా కలవలేదు అంటుంది. కలుస్తారు కదా సో మనం కూడా అంటాడు కన్ను కొడుతూ. ఇప్పటికే చాలా ఎక్కువైంది మూసుకొని పో అంటూ గౌతమ్ని తోసేసి రూమ్కి వస్తుంది కళ్యాణి నవ్వుకుంటూ. ఇంత లోపల ఫోన్కి ఒక వీడియో వస్తుంది కొత్త నెంబర్తో. గౌతమ్ ఒక అమ్మాయిని అగ్ చేసుకుని ఉన్నట్టు ఉంటుంది. ముందు చూసిన అమ్మాయి కాదు తను, వేరే అమ్మాయి. చూశావా ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటి ట్రిక్స్కి నువ్వు పడిపోకు కళ్యాణి. నేను నీకు అన్యాయం జరగనివ్వను అని వీడియో కింద వచ్చిన మెసేజ్ చూసి అసలు వీడెవడు ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది కళ్యాణి. ఇంతలో వాళ్ళ నాన్న నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేస్తుంది. ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను నాన్న అంటుంది లో వాయిస్లో. ఏమైంది అలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు శివశంకర్. ఏం లేదు నాన్న హెడేక్గా ఉంది అంటుంది. అల్లుడు ఏం చేస్తున్నారు అని అడుగుతారో. ఆయన హాల్లో ఉన్నారా నాన్న అంటుంది. అంతా ఓకే కదమ్మా? నాన్న అంతా బాగానే ఉంది అని చిన్నగా స్మైల్ ఇస్తూ మాట్లాడుతుంది. ఓకే హాస్పిటల్ వర్క్ అంతా బాగానే ఉంది కదా? అక్కడికి ఆర్య కూడా వచ్చాడంటగా? అవును నాన్న బావ బయటికి ఎక్కడికో వెళ్ళాడు అంటుంది. ఈలోగా కళ్యాణి అంటూ గౌతమ్ పిలుస్తుంటే నాన్న ఆయన పిలుస్తున్నారు నేను మళ్ళీ చేస్తాను అని కట్ చేసి ఫోన్ బెడ్ పైన పడేస్తుంది కళ్యాణి. కానీ అది కట్ అవ్వదు. తను చూసుకోలేదు. ఏదో ఆలోచిస్తూ గౌతమ్ పిలుస్తున్నాడు అన్న గాబరాలో వెళ్ళిపోతూ పక్కనే ఉన్న డెస్క్కి గుద్దుకొని కింద పడిపోతుంది కళ్యాణి. కాలికి డెస్క్ మాత్రమే కాకుండా కింద పడడం వల్ల కూడా గట్టిగానే తగులుతుంది కళ్యాణికి. అమ్మ అంటూ ఏడ్చినట్లు అరుస్తుంది కళ్యాణి. వెంటనే గౌతమ్ పరిగెత్తుకుంటూ వచ్చి కళ్యాణిని ఎత్తి ఫోన్ పక్కన తోసేసి బెడ్ మీద కూర్చోబెడతాడు. ఆ ఫోన్ పిల్లోస్ కిందకి వెళ్ళిపోతుంది. కట్ చేయాలి అనుకున్న శివశంకర్ గారు కళ్యాణి అరుపు విని కట్ చేయకుండా ఏమైందమ్మా అని కంగారుగా అడుగుతాడు. కానీ అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఏమైందో అని వింటాడు. చూసుకోవచ్చు కదా అంటాడు గౌతమ్ కళ్యాణి కాలు చూస్తూ. నాన్నతో మాట్లాడుతున్నాను అంటుంది కళ్యాణి నొప్పితో. అయితే మాత్రం చూసుకోవాలి కదా, ఇప్పుడేం అంత గబరా అంటాడు గౌతమ్. నువ్వు పిలిచావని వస్తున్నా అంటుంది కళ్యాణి. వాళ్ళిద్దరి మాటలు కంప్లీట్గా వినిపించవు శివశంకర్కు. మధ్యలో కళ్యాణి మాట్లాడిన మాటలు మాత్రమే వినిపిస్తాయి. ఆయింట్మెంట్ తీసి కాలికి అప్లై చేసి మసాజ్ చేస్తాడు గౌతమ్. గౌతమ్ చేస్తున్న పని వల్ల కళ్యాణికి నొప్పి తగ్గుతున్నా మళ్ళీ గిలిగింతలులా అనిపిస్తుంది. ప్లీజ్ గౌతమ్ వద్దు అంటుంది కొంచెం గట్టిగా ఏడ్చినట్టు. వద్దు అంటే ఎలా? అలా కుదరదు. ఇక్కడ నీ ఇష్టం కాదు నా ఇష్టం అంటాడు గౌతమ్ దెబ్బ చూస్తూ సీరియస్గా. సంధ్య బావ ఎక్కడున్నారు వర్మ అని అడుగుతుంది కళ్యాణి. సంధ్య పక్క రూమ్లో ఉంది. ఆర్య బయట ఉన్నాడు. అయినా ఇప్పుడు వాళ్ళ కోసం ఎందుకు? ముందు నీ పని చూడు అంటూ చేతికి చిన్నగా తగిలిన దెబ్బకు ఆయింట్మెంట్ రాస్తూ అంటాడు. అది కాదు వర్మ, వాళ్ళు ఇది చూస్తే మళ్ళీ అంటుంది కళ్యాణి. ఇది నువ్వు చేసిన తప్పు. వాళ్ళకి ఎందుకు చెప్తా? తిన్నగా ఉంటే ఇలాంటి పరిస్థితి రాదుగా అంటూ కళ్యాణి కాళ్ళను పట్టుకొని టెస్ట్ చేస్తాడు. అమ్మా వర్మ ప్లీజ్ అంటూ ఏడుపు మొహం పెడుతుంది. ఈ మాటలు అన్నీ వింటారు శివశంకర్. కూతురు చెప్పిన మాట వినడం లేదు అని అల్లుడు ఇబ్బంది పెడుతున్నాడు అని ఆయన ఊహించుకుంటాడు. కళ్యాణికి ఏదో అయ్యింది. అయినా సరే గౌతమ్ సీరియస్గా మాట్లాడుతుంటే ఆ మాటలకు ఆయన మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ఆ ఆలోచనలో ఫోన్ కట్ చేస్తారు ఆయన. తప్పు చేశానా? వాడికి నా కూతురుని ఇచ్చి చేస్తే ఇలా బాధ పెడుతున్నాడు. ఇంత బాధపడుతూ కూడా ఎంత హ్యాపీగా మాట్లాడుతుంది నా కూతురు అని అనుకుంటూ బాధగా కళ్ళు మూసుకుంటారు. చిన్నప్పటి నుంచి ఎలాంటి కష్టం తెలియకుండా పెంచాను నా కూతుర్ని. ఇలా వీడికి ఇచ్చి కష్టపెట్టడానికా అని మనసుకు అనిపించగానే కోపం వస్తుంది అతనికి. లాభం లేదు, నేను ఇంకా నా కూతుర్ని కష్టపెట్టలేను అనుకుంటారు కోపంగా. అక్కడ కళ్యాణి గౌతమ్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఏడుమొహం పెట్టిన కళ్యాణిని చూస్తూ నీకు ఇలానే అవ్వాలి, లేకపోతే ఎందుకు ఆ గాబరా? నేను వస్తా కదా నువ్వు పిలిస్తే, చూడు ఎలా అయిందో అంటాడు. అబ్బా నాకేమైంది వర్మ, చిన్నదేగా అంటుంది. చిన్నదేంటి చిన్నది, చూడు ఎలా అల్లాడిపోతున్నావు అంటూ కాలు అలానే పట్టుకుంటాడు. వదులు వర్మ అంటుంది కళ్యాణి.
జాగ్రత్తగా ఉండవే రాక్షసి, నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అసలే సుకుమారమైన బాడీ కదా అంటూ చేత్తో మెడ మీద రాస్తూ కొంచెం కిందికి వెళుతూ వెంటనే గౌతమ్ చేతిని పట్టేసి, ఇక ఆపు, సందు దొరికితే చాలు వేషాలు వేస్తావు అంటుంది కోపం నటిస్తూ. నేనేం చేశాను అంటాడు అమాయకంగా ఫేస్ పెట్టి. నువ్వేం చెయ్యవు నాకు తెలుసు అంటుంది. ఇంతలో అమ్మాయి గారు, బాబుగారు భోజనం అంటూ పిలుస్తాడు వీరయ్య. సరే అని కళ్యాణ్ లేస్తూ ఉంటే, నువ్వు లేవకు, నేను తీసుకుని వస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్. బాగా ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చి కిందికి వస్తాడు ఆర్య. ఏమైంది బాబా, ఫుడ్ రూమ్కి తీసుకొని వెళ్తున్నారా అని అడుగుతుంది సంధ్య. ఏం లేదు సంధ్య, మామూలుగానే, మీరు తినేయండి అని అన్నీ రెడీ చేసి రూమ్కి తీసుకెళ్తాడు గౌతమ్. నీకు ఎందుకు వర్మ ఈ శ్రమ అంటుంది కళ్యాణి. నీకోసం చేయడానికి కూడా శ్రమ అనుకుంటే ఎలా అంటాడు గౌతమ్. సంధ్య, నేను నీతో మాట్లాడాలి, టెర్రస్ మీదకి వెళ్దామా అని అడుగుతాడు ఆర్య. ఇప్పుడా, ఏంటి బాబా అని అడుగుతుంది సంధ్య. ప్లీజ్ సంధ్య అంటాడు. సరే అని ఇద్దరు కలిసి టెర్రస్ మీదకి వెళ్తారు. ఆర్య సంధ్య వాళ్ళకి ఏం చెప్పావు అని అడుగుతుంది కళ్యాణి. ఏం చెప్పాలి, సరదాగా అని చెప్పా అంటాడు ఒకే ప్లేట్లో ఫుడ్ సర్వే చేస్తూ. అదేంటి, నువ్వు తినవా అని అడుగుతుంది. ముందు నువ్వు తిను అంటూ అన్నం కలిపి చేత్తో ఒక ముద్ద కళ్యాణ్ నోటి దగ్గర పెడతాడు గౌతమ్. ఇష్టంగా అతని వైపు చూస్తూ ప్రేమగా అందుకుంటుంది కళ్యాణి. వదిన వదిన అని అరుస్తూ ఇంట్లోకి వస్తుంది గౌతమ్ మేనత్త సుబ్బలక్ష్మి. ఏమైంది సుబ్బలక్ష్మి అని అడుగుతాడు గౌతమ్ వాళ్ళ నాన్న ఆంజనేయులు గారు. అన్యాయం జరిగిపోయిందన్నయ్య, మన గౌతమ్కి అన్యాయం చేశాం మనం అంటుంది సుబ్బలక్ష్మి. అసలు ఏమైంది వదిన అని అడుగుతుంది ఎలివేణి. మా బంధువుల అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు అని మీకు కూడా తెలుసు కదా. వాడికి గౌతమ్ వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పాను. వాడు వెళ్ళేసరికి అంటూ నా నోటితో నేను చెప్పలేను అంటూ నోరు మూచేస్తుంది సుబ్బలక్ష్మి. ఏమైంది వదిన అని కంగారుగా అడుగుతుంది అలివేణి. ఇదిగో ఇలా చూడు అంటూ ఒక వీడియో చూపిస్తుంది. బైక్ మీద ఎవరితోనో నవ్వుతూ చాలా క్లోజ్గా మాట్లాడుతూ వెళ్తున్న కళ్యాణి ఉంటుంది అందులో. ఆ ఫోటో గౌతమ్ ఫ్రెండ్ పవన్తో ప్లాటుకు వెళ్ళినప్పటిది. ఇంకొక ఫోటో చూపిస్తుంది. ఎవరో అబ్బాయిని కళ్యాణ్ గట్టిగా హగ్ చేసుకుంటుంటే దూరం నుండి గౌతమ్ బాధపడినట్లుగా కనిపిస్తుంది ఆ ఫోటో. హాస్పిటల్ సర్ప్రైజ్ పార్టీలో ఆర్య వచ్చినప్పుడు హగ్ చేసుకున్న ఫోటో. అసలు ఏం జరుగుతుంది వాళ్ళ మధ్య అని కోపంగా అడుగుతాడు ఆంజనేయులు గారు. కళ్యాణి బరితెగింపుకు భరించలేక గౌతమ్ ఒక్కోసారి వేరేగా తన ఫ్రెండ్ రూమ్లో ఉంటున్నాడంట. పాపం వాడికి అన్యాయం చేశామన్నయ్య అంటూ ఏడుపు నటిస్తుంది సుబ్బలక్ష్మి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి. నేను చెప్పడమే కానీ మీరు ఒక కామెంట్ కూడా పెట్టట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్.